వెల్కమ్ టు అమలక ఛానల్. ఈ రోజు రెసిపీ ఏం చేస్తున్నానంటే, నేను రెసిపీ అని అంటారు అనరో నాకు తెలియదు. ఈ రోజు అయితే నేను చిప్స్ చేస్తున్నా, ఆలుగడ్డ చిప్స్ చేస్తున్నా. కొందరు ఏమంటారు ఆలుగడ్డ చిప్స్ వేరే ఉంటాయి, ఆలుగడ్డ వేరే ఉంటుంది, చిప్స్ చేసేదానికి మళ్ళీ ఆయిల్ కూడా వేరే ఉంటుంది అనేసి అంటారు కదా. అదేం కాదు, మన ఇంట్లో ఉన్న ఆయిల్తోనే, మన ఇంట్లో ఉన్న ఆలుగడ్డ, మనం కూర వండుకున్న ఆలుగడ్డతోనే నేను ఇప్పుడు చిప్స్ ఎలా తయారు చేస్తారో మీకు వీడియో చూపెడతా. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఆలుగడ్డ ఇట్లా మొత్తం పీల్ తీసుకోవాలి, పొట్టు తీసుకొని పెట్టుకోవాలి అన్నిటినీ. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం పొట్టు గిక్కున్నాం కదా మనము. ఇప్పుడు ఒక దాంట్లో వాటర్ పోసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఉప్పు ఇలా కరగనీయాలి. దీన్ని ఒక చిప్స్ బ్లేడ్ తీసుకోవాలి, తీసుకొని ఆలును ఇలా మొత్తం ఇలా చేస్తూ ఉండాలి. చిప్స్ మొత్తం చేసినాక చూసారా, ఇట్లా చిప్స్ మొత్తం తీసుకొని వీటిని ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో కలుపుకున్నాం కదా, ఇలా ఉప్పు మొత్తం కరిగినాక, ఇట్లా ఉప్పు మొత్తం కరిగినాక ఈ ఆల్ చిప్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా నాననియాలి. మనం ఇప్పుడు ఆలు చిప్స్ నానబెట్టుకున్నాం కదా, అంతలో ఆయిల్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను బజ్జీల ఆయిల్ తీసుకుంటున్నా కాబట్టి ఇలా బజ్జీలు పడి ఉంది, అందుకే ఆయిల్ వడబోసుకుంటున్నాను. ఇది ఫ్రీడమ్ ఆయిల్, అందుకే నేను వాడుకుంటున్నా. ఈ వరకు బజ్జీలు చేసిన, అది బజ్జీలు లెక్క ఆయిల్ మొత్తం ఆయన అలా పోసిండు కాబట్టి నేను వడబోసుకొని పోసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది బాగా వేడి కావాలి. మనం ఈ ఆయిల్ వేడి అంతలా మనం చిప్స్ను కాటన్ క్లాత్లో ఆరబెట్టుకున్నాం కదండి. ఈ చిప్స్లో ఉన్న వాటర్ అన్ని పడబోసుకొని ఈ కాటన్ క్లాత్లో ఒక్కొక్కటి పేర్చుకుందాం. దీంట్లో సాల్ట్ వేసి నానబెట్టినాం కాబట్టి ఈ చిప్స్ మొత్తం ఉప్పును పీల్చుకొని ఉంటాయి. ఇవి ఆయిల్లో ఏంపినామనుకో, ఏంపినాక తింటే మొత్తం ఉప్పు తాకుతుంది. ఇక్కడ కాటన్ టవల్ వేసుకున్నాను నేను. ఒక్కొక్కటి ఇట్లా పేర్చుకోవాలి, ఒక్కొక్కటి చూస్తున్నారా, ఇలాంటి ఒక్కొక్కటి ఇట్లా పేర్చుకోవాలి. నేను ఫ్యాన్ కింద తడి లేకుండా ఎండాలి. ఇవి చూడండి, ఒక్కొక్కటి పేరుస్తున్నా. ఇలా అన్నిటిని ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఉండాలి. కాటన్ క్లాత్లో పేర్చుకొని ఫ్యాన్ కింద వేసుకోవాలి. ఇవి మరో కొన్ని ఇట్లా చిప్స్ లెక్క చేసుకున్నా చూడండి. వీటిని ఆరపెడతలేను, ఇవి కారం చిప్స్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి డైరెక్ట్ బాగా కాగిన ఆయిల్లో ఇవి డైరెక్ట్ వేసుకోవచ్చు. వేసుకొని కరకరలు ఆడతాయండి, మళ్ళీ కరకరలు ఆడవు ఇవి కాదు, కరకరలు ఆడతాయి. వీటిని మంచి అవేమో సాల్ట్ చిప్స్, ఇవేమో కారం చిప్స్. ఇవి మనం క్లాత్లో ఆరబెడతలేము, ఇవి డైరెక్ట్ వేస్తున్నాము. అవి కూడా డైరెక్ట్ వేయచ్చు, కానీ మనం వాటర్లో నానబెట్టినాం కదా, ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ చిల్లుతుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు అవి సాల్ట్ చిప్స్, ఇవేమో కారం చిప్స్ చేస్తున్నా చూడండి. ఆయిల్ బాగా కాలింది, చిప్స్కు ఆయిల్ బాగా కాగే ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి లేయర్గా వేయాలి. చూస్తున్నారా ఇట్లా. ఓకే, చాలు. వేసిన కొద్దిసేపటికి మనం ఇలా కలుపుకోవాలి. వేసిన కొద్దిసేపటికి ఏదేది వీడి అత్తుకొని ఉందో దాన్ని కొంచెం ఆయిల్ని ఇట్లా విడదీస్తూ ఉండాలి. చూడొచ్చు మీరు, కలర్ చేంజ్ అవుతుంది. ఇట్లా రెడ్గా అయినాయి కదండి, చూడండి ఇట్లా రెడ్గా అయినాయి. ఇట్లా రెడ్గా అయినప్పుడే మీరు తీసేసుకోండి, లేకపోతే ఎక్కువ మాడినాయి అనుకో చేదు వస్తుంది. అది గుర్తుంచుకోండి, చేదు వస్తుంది. ఇట్లా మాడినప్పుడే తీసేసుకోండి. మళ్ళీ ఇలా ఒక్కొక్కటి మళ్ళీ లేయర్గా. ఇప్పుడు మీకు ఒకటి చూపెడుతున్నా చూడండి, చూడండి చిత్తగొట్టిన. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని తీసుకున్నా, చూసారా. ఇప్పుడు సాల్టీ మీకు చూపెడతా, కరకరలాడే చిప్స్ చూడండి. ఇప్పుడు సాల్టీ మనం ఇట్లా ఆరబెట్టుకున్నాం కదా, తీసుకుంటున్నాం ఒక ప్లేట్లో. ఇట్లా తీసుకుంటున్నాం. ఇవి ఇప్పుడు సాల్ట్ చిప్స్ ఇప్పుడు ఆయిల్లో కాలబెట్టుకుంటున్నాం, ఆయిల్లో ఎంపుకుంటున్నాం. మరి రిషి గారు జోక్ చేస్తాను, అందుకంటే కాలబెడతానని. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది కూడా సాల్ట్ది. వేయగానే కలుపుకోకూడదు ఇది, వీటిని కూడా మొత్తం ఇవి సాల్ట్ పీల్చుకొని ఉన్నాయి. ఇప్పుడు ఇవి వేగినాక తిని చూడండి, సాల్ట్ ఉప్పు ఉంటుంది. కన్ఫర్మ్ ఆయిల్ వేడిగా ఉండాలి. ఇవికి మంచిగా కరకరలాడతాయి సాల్ట్ కూడా చూడండి. ఇలా రెడ్గా అయినాక మళ్ళీ తీసుకోవాలి ఒక దాంట్లో.
ఇట్లా జాలి దాంట్లో తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. చూసారా? ఇంకొక లేయర్ వేసుకుంటున్నాం మనం, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసినాక కలుపుకోకూడదు. ఇక ఇట్లా ఖచ్చితంగా ఆలుగడ్డ తోలు తీసుకుంటేనే మనకు కరకరలాడతాయి. తోలు తీసుకోకుండా ఇట్లా మనం ఆలుగడ్డ చిప్స్ గీక్కున్నాం అనుకో, అవి అస్సలు కరకరలాడవు. చూడండి, ఇవి సాల్ట్, ఇవి చూడండి కరకరలాడుతాయి. సాల్ట్ ఇవి కూడా మీ ముందటిని ఏంపినవి చూడండి. వీటిని ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకా తిక్కుగా వేపుకున్నారనుకో, ఉప్పు వేసినాం కాబట్టి చేదు ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ లేకుండా, కారం లేకుండా అవి వేపుకున్నాం కదా, అవి మామూలుగానే ఉంటాయి. వీటిని మనం ఉప్పు వేసినాం కాబట్టి మాడేటట్టు వేపితే షేడ్ అవుతాయి. మనం కారం చిప్స్ వేస్తున్నాము. కొద్దిగా కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. కొద్దిగా మసాలా వేసుకుంటున్నాం, గరం మసాలా కొద్దిగానే వేయండి, చిట్టుకడే. షాట్ మసాలా లేక నేను గరం మసాలా వేస్తాను. వీటిని ఇలా అనాలి, మొత్తం కారం అన్నిటికి కట్టట్టు ఇలా దిగుతూ ఉండాలి. చూసారా, కారం ఏర్పడుతుంది చిప్స్ మీద. చూసారా, కరకలలాడుతున్నాయి చూడండి. ఇవి సాల్ట్ చిప్స్, చూసారు కదా. సాల్ట్ చిప్స్ ఇట్లా ఎంపుకోవాలి, ఇట్లా వైట్గా, ఎందుకంటే ఇవి ఎక్కువ ఎంపుకుంటే చేదు అవుతుంది. చూడండి, చూస్తున్నాను కదా, ఇట్లా రెండు కట్టుకుంటే ఇట్లా మెత్త ఉంటాయి. అదే అందుకే ఒక్కొక్కటిగా వేసుకోమని. చూసారా, ఇవి కారం చిప్స్, ఇవి సాల్ట్ చిప్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా నేను ఎలా చిప్స్ చేశాను. చూడండి, 2 రకాల చిప్స్. ఇది కారం చిప్స్, ఇది సాల్ట్ చిప్స్. నేను ఎలా చేశానో మీరు చూసారు కదా. చూడండి, కరకరలాడే చిప్స్. చూసారు కదా, ఇంట్లో ఉన్న ఆలుగడ్డతోనే ఇప్పుడు డైలీ అంటే డైలీ కదా, ఎప్పుడైనా సరే మనం కూర వండుకున్న ఆలుగడ్డతోనే నేను చిప్స్ చేసిన. ఎలా చిప్స్ చేసినా మీరు చూసారు కదా. ఇంట్లో ఉన్న ఫ్రీడమ్ ఆయిల్తోనే, మేము ఎప్పుడైనా ఫ్రీడమ్ ఆయిల్ వాడతామో దాంతోనే చేసిన. ఇది ఇంట్లో ఉన్న ఆలుగడ్డ, మనం కూర వండుకునే ఆలుగడ్డతోనే చిప్స్ చేసిన. చూడండి, కారంది చిత్తపుడుతుందని చెయ్యంత కారం అవుతుంది అనేసి చిత్తపుడుతుంది. ఓకే, కారం కూడా చిత్తపుడతా. చూడండి, కారం చిప్స్. చూసారు కదా, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.